హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం ఖమ్మంలో ఉన్న సర్దార్ పటేల్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ కి అయితే మనం వచ్చాము. ఇక్కడ స్విమ్మింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయంట. మా పిల్లలు వచ్చేసి మేము కూడా వెళ్తామని చెప్తే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అడిగితే 1 month కి 600 రూపీస్ అన్నారు. కాకపోతే మనం 1 month ఖమ్మంలో ఉండము కదా, అయితే ఒక రోజుకైతే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సరే, పిల్లల సంతోషం కోసం ఆడిపిద్దామని వెళ్ళాము. ఒకళ్ళకి 1 hour కి 200 రూపీస్. అయితే ఇది ఏంటంటే, ఈ స్టేడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకైతే ఫ్రీగా నేర్పుతారంట స్విమ్మింగ్ అనేది. ఎవరైనా మన ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి. స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు యూజ్ అవుతుంది కదా, పిల్లలు కూడా మంచిగా హెల్దీగా ఉంటారు. మేము హైదరాబాద్ లోనే మా పిల్లల్ని స్విమ్మింగ్ క్లాస్ లో జాయిన్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇక్కడైతే ఒక్కొక్కరికి వచ్చేసి 3000 రూపీస్ కట్టాలంట మంత్ కి. అంటే ఇప్పుడు మాకు 2 పిల్లలు కాబట్టి ఓన్లీ స్విమ్మింగ్ కి 6000 రూపీస్ అయితే, అందుకోసమే ఎందుకులేనో వద్దనుకున్నాము. ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మంచిగా 600 రూపీస్ కి 1 month అంట. ఎక్కడా కూడా మనకి ఇంత తక్కువకి నేర్పించరు. కాబట్టి పిల్లలకి స్విమ్మింగ్ అనేది నేర్పించండి. మేము కూడా ఈసారి సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే ఖమ్మం వచ్చేసాము. ఖమ్మం వచ్చి మా పిల్లల్ని అయితే స్విమ్మింగ్ క్లాస్ లో జాయిన్ చేపియాలని అనుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే మా పిల్లలు ఎలా స్విమ్ చేశారు, అక్కడ ట్రైనర్ ఎలా చూసుకుంటున్నారు అనేది చూసేద్దాం. కన్నయ్య ఫస్ట్ టైం స్విమ్మింగ్ కష్టాలు ఏదో పడుతుంటే ఒక పాప చూడనే తన మీదే స్విమ్మింగ్ చేస్తుంది. మిన్నమ్మ స్విమ్మింగ్ చేసే తక్కువ అక్కడ ప్యాడ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పట్టుకుంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఫస్ట్ డే కదా, అందుకనే మిన్నమ్మ ఇక్కడే ఆడుతుంది. కానీ కన్నయ్య చూడండి, ఆ లాస్ట్ వరకు వెళ్ళాడు. ఇష్టంతో చేసే ఏ పని అయినా కానీ కష్టంగా అనిపించదని కన్నయ్య చూపిస్తున్నాడు. ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ, పోయి అమ్మ. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. జుట్టు పక్క కనుకమ్మ, ఏం కాదు ఏం కాదు. గట్టిగా ఉండే గీటి ఆడుకో. ఆ తాడు పట్టుకొని ఆడుకోపోయినావు మరి. అవి ఆయన నేర్చుకోరాదు, ఆయన దగ్గర నేర్చుకోవా. పో ఆడపో ఆయన దగ్గర. కన్నయ్య ఫస్ట్ డేకే బాగా నేర్చుకున్నాను చెప్పి ట్రైనర్ వచ్చి ఇప్పుడు కన్నయ్యకి స్విమ్మింగ్ నేర్పిస్తుండు చూడండి.
పిల్లల స్విమ్మింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసి మీ పిల్లల్ని ఎవరైనా స్విమ్మింగ్ క్లాస్ కి జాయిన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. బాయ్.